హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉన్న ఫుడ్, అలానే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేటటువంటి ఒక లడ్డు నేను మీకు చేసి చూపిస్తాను. ఇది మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఇది ముఖ్యంగా లేడీస్కి మంచి హెల్తీ రెసిపీ అండి. సో చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో మనకు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలేమో తెలుసుకున్నాము. సో ఫస్ట్గా దీనికి మనం ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని మనం 1 కప్పు తీసుకున్నాము. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఒక చిన్న కప్లో బాదం సీడ్స్ తీసుకున్నాం. అలానే వేరుశెనగ గింజలు, నువ్వులు 1/2 కప్పు తీసుకున్నాము. అలానే ఒక పెద్ద కప్లో మనం బెల్లం తీసుకున్నాము. సో ఫస్ట్ మనం అవిసె గింజల్ని వేయించుకోవాలి. సో వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకు వేగింది అని తెలియడానికి ఆ సీడ్స్ నుంచి మనకు మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. సో చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి సీడ్స్ అనేది. సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అవి కొంచెం ఉబ్బేంత వరకు మనం వాటిని వేయించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే అవి మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది మనకు సీడ్స్ అనేది. సో చూడండి, మనకు సీడ్స్ కలర్ చేంజ్ అయింది. సీడ్స్ అనేవి బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. నెక్స్ట్ మనం వేరుశెనగ గింజల్ని వేయించుకోవాలి. సో ఈ అవిసె గింజలు అనేది మనం ఒక 200 to 300 గ్రామ్స్ తీసుకుంటాము. మిగతా అవన్నీ మనకు కావాల్సినన్ని తీసుకుంటాము. ఒక చిన్న కప్లో మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. సో వేరుశెనగ గింజల్ని వేయించుకున్న తర్వాత వాటిని సపరేట్గా బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మనం నువ్వుల్ని వేయించుకోవాలి. సో ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవ్వగానే వీటిని మనం తీసేసుకోవాలి. మీకు తెల్ల నువ్వులు దొరకకపోతే నల్ల నువ్వులు వేయించుకోండి. సో నల్ల నువ్వులే హెల్త్కు చాలా మంచిది. సో నెక్స్ట్ మనం 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో మనం ఈ బాదం గింజల్ని వేయించుకోవాలి. సో మీరు దీంట్లో కావాలి అనుకుంటే పిస్తా, ముంత మామిడి గింజల్ని కూడా వేసుకోవచ్చు ఈ లడ్డూలో. సో ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. సో చూడండి, ఇవి వేగిపోయినాయండి. సో వీటిని మనం బౌల్లోకి తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ వేయించుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని మనం వీటిని పొడి చేసుకోవాలి. సో మొదటగా నేను అవిసె గింజల్ని తీసుకుంటున్నాను. సో అన్నీ ఒకేసారి కాకుండా సపరేట్గా వేసుకోవాలి. సో గ్రైండ్ చేసిన తర్వాత మనకు పొడి అనేది ఇలా వస్తుంది. సో మీకు కావాలి అనుకుంటే కొంచెం బరగ్గా వేసుకోండి, లేదంటే కొద్దిగా స్మూత్గా వేసుకోండి. సో నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. సో ఇవి కొంచెం స్మూత్గా మనం పొడి చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇలా మొత్తం మనం వేయించిన అన్నీ కూడా మనం ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. సో పొడి చేసుకున్న తర్వాత ముందు మనం మిక్సీ పట్టినటువంటి అవిసె గింజల పొడిలో దీన్ని కలుపుకోవాలి. సో తర్వాత మనం ఒక 4-5 ఏలకలు తీసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలాగా మనం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో నెక్స్ట్ మనం సిరప్ కోసం 1 కప్పు బెల్లం తీసుకున్నాము. దాంట్లో 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. సో ఈ బెల్లం అంతా కరిగేంత వరకు
బాగా వేడి చేసి కరిగిన తర్వాత ఏమన్నా చెత్త ఉంటే మనము దాన్ని వడగట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం వచ్చేంత వరకు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో బెల్లం అంతా కరిగిపోయిందండి. సో కొంచెం పాకం వచ్చేంత వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మనం ఈ పాకం 2 వేలతో పట్టుకున్నప్పుడు ఇలా మనకు కొంచెం స్టిక్కీగా వచ్చేంత వరకు బాగా వేడి చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని మొత్తం ఈ పాకంలోకి వేసేయాలి. సో వేసిన తర్వాత ఇలా గరిటె సహాయంతో బాగా కలుపుకోవాలి. సో ఈ పాకంలో అంతా మనం తీసుకున్నటువంటి ఈ పొడి అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. సో మీకు కొద్దిగా ఇంకా అది కలిపిన తర్వాత మీకు కొంచెం జారుడుగా ఉంది అంటే కొద్దిగా వేరుశనగల పప్పుల పొడిని వేసుకోండి. సో ఫైనల్గా ఇలా వచ్చింది. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని మనం లడ్డూలు చేసే విధంగా బాగా వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి. సో మొత్తం మిశ్రమాన్ని మనం ఈ విధంగా బాల్స్ లాగా చేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈ మొత్తం మిశ్రమాన్ని మనం ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. సో ఈ మొత్తం అలా చేసుకున్న తర్వాత మనం గాలి వెళ్ళినటువంటి ఒక బాక్స్లో పెట్టుకోండి. రోజుకు ఒక లడ్డు తింటే హెల్త్కి ఎంతో చాలా మంచిదండి, ఇది ఆడవాళ్ళకు ముఖ్యంగా. సో ఫైనల్గా మనకు అవిసె గింజల లడ్డూలు అనేది ప్రిపేర్ అయిపోయిందండి. సో దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు, ఫిష్ తినని వాళ్ళు ఇది తింటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.